10 సంవత్సరాల మీ దోపిడీ, 10 సంవత్సరాల మీ అహంకార పాలన, 10 సంవత్సరాల మీ గుండాయిజ పాలన, 10 సంవత్సరాల కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి విముక్తి పొందింది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజానికం. నిన్న కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు గారు, మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినా, బీఆర్ఎస్ని ఐఆర్ఎస్ చేసినా తెలంగాణ ప్రజలు మీకు వీఆర్ఎస్ ఇచ్చారు, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్. ఈ వీఆర్ఎస్ పట్టుకొని మీరు ఎక్కడ తిరిగినా కూడా మీరు చెల్లని నాణమే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2000 రూపాయల నోట్లాగా చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ఎక్కడ చెల్లదు. రద్దయిన 2000 రూపాయల నోటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. ఇది గ్రహించాలి కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. తెలంగాణ నుంచి పేగు బంధం పోయింది, రుణ బంధం పోయింది, ఏ బంధం లేకుండా ఇప్పుడు రాజకీయ బంధం కూడా పోయింది. బీఆర్ఎస్ దుర్మార్గ పాలని తలుచుకుంటే బాధేస్తుంది, భయం కూడా వేస్తుంది. ధరణితో దగా చేసిర్రు, కుటుంబ బాగా తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కొన్ని వేలగా దాయిత్వం చేసిర్రు. బీఆర్ఎస్ బరితెగింపు అంతా ఇంత కాదు. ఇప్పుడేమో గతంలో మేము కొన్ని తప్పులు చేశామంటున్నారు. గతంలో మీరు చేసినవన్నీ తప్పులేరా దుర్మార్గులారా? గతంలో గత 10 సంవత్సరాలు మీరు చేసిన తప్పులే తప్పులు. ఒక మంచి చేసిన పాపాన పోలేరు మీరు. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి ఒక శాపం ఉంది. నిజం మాట్లాడితే వాళ్ళ కళ్ళు పోతాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒక శాపం ఉంది, నిజం మాట్లాడితే వాళ్ళు గుడ్డి వాళ్ళు అవుతారని చెప్పి ప్రతిరోజు అబద్ధం మాట్లాడుతూనే ఉన్నారు. ఒక్కసారి నిజం మాట్లాడి మీ కళ్ళు పోగొట్టుకోండి. దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు, అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలనని అన్ని సంపన్న వర్గాలు ఆహ్వానిస్తున్నాయి, అభినందిస్తున్నాయి. ప్రజాప్రభుత్వంలో అణగారిన వర్గాలకు, సంపన్న వర్గాలకు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్న ప్రతి వ్యవస్థలో తెలంగాణ ప్రజానికం సంపూర్ణంగా, పరిపూర్ణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను ఆస్వాదిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఎక్కడ లేకుండే, భారతదేశంలో ఎక్కడ లేదు సన్నబియ్య కార్యక్రమం. గర్వపడుతున్నాం తెలంగాణ ప్రజానికం. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇచ్చే విధంగా ఈ ప్రణాళిక చేస్తూ ఉంటే కళ్ళున్న కబోదుల్లాగా, చెవులున్న చెవిటి వాళ్ళలాగా, మాట వచ్చినా కూడా మూగవాళ్ళలాగా ప్రవర్తించే బీఆర్ఎస్ నాయకులారా, దుర్మార్గంగా మాట్లాడకండి. నిరుపేద కుటుంబాలు 3 పూటల కడుపు నిండా అన్నం తింటున్నారు, కళ్ళాలు నిద్రపోతున్నారు. దానికి కారణం ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాన్ని ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే. అది మన తెలంగాణ ప్రజాప్రభుత్వ లక్ష్యమని, మన లక్ష్యం ఒక ధ్యేయమని, ఇదే మన చిరకాల స్వప్నమని పనిచేస్తూ ఉంటే చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట చెప్తున్నా,
ఉమ్ము వెంద వేసిన ఆకాశం పైన వచ్చి మీ ముఖం పైన పడుతుంది తప్ప ఆకాశాన్ని తాకలేదు కదా, ఆ దరిదాపులకు పోలేదు. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే వర్తిస్తుంది. ఆ చిన్న నాయకుడు ఆ పెద్ద నాయకుడు అని కాదు, బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబం, సంపన్న కుటుంబం, బలహీన వర్గాల కుటుంబం ఆనందంగా ఉన్నారు. మీరు ఆకాశం పైన ఉమ్ము వేయాలన్న క్షణమే ఆ ఉమ్ము వచ్చి మీ ముఖం పైన పడుతుంది తప్ప ఆ దరిదాపులకు పోలేదు లేదా దుర్మార్గులారా. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు మీ రాక్షస పాలన నుంచి విముక్తి అయింది. ఉత్తర తెలంగాణ ఒక కుటుంబ సభ్యుడు, దక్షిణ తెలంగాణ ఒక కుటుంబ సభ్యుడు, హైదరాబాద్ నగరాన్ని ఒక కుటుంబ సభ్యుడు, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని 4 భాగాలుగా పంచుకొని గత 10 సంవత్సరాలు దుర్మార్గ పాలన చేసి ఇప్పుడేమో కొంగ జపం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంగ జపం చేస్తా ఉన్నారు. ఆ జపాన్ని తెలంగాణ మేధావి వర్గం, తెలంగాణ ప్రజానికం గమనించిందిరా దుర్మార్గులారా. మీకు మీ ఒంట్లో తెలంగాణ రక్తమే లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాళ్ళే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని చంపినారు, తెలంగాణ పదాన్ని చంపినారు, తెలంగాణ మొత్తం నిర్మాణాన్ని కూడా అతలాకుతలం చేసినారు. 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి అప్పు ప్రకారం చూస్తూ ఉంటే 10 సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పుడేమో లేని మీసాలు మెలేస్తా ఉన్నారు, ఉన్న తొడలను కొడతా ఉన్నారు. 10 సంవత్సరాల దుర్మార్గ పాలన, 2.5 సంవత్సరాల ప్రజాపాలన పైన బహిరంగ చర్చకు సిద్ధమా? కల్వకుంట్ల తారక రామారావు గారు మీ కళ్ళబొల్లి మాటలు మర్చిపోండి. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అటు ఇబ్రాహీంపట్నంలో, ఇటు సిరిసిల్లలో, అటు ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కావాలన్న బీజేపీ ఇచ్చింది, బీజేపీ కావాల్సిన మద్దతు బీఆర్ఎస్ ఇచ్చింది. వీళ్ళేమో చెప్తా ఉన్నారు మాకు ఎవరితో పొత్తు వద్దని. మీరు పొత్తు ఉన్నా ఒకటే, పొత్తు లేకున్నా ఒకటే, కలిసి వచ్చినా ఒకటే, కలిసి రాకున్నా ఒకటే, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని బొంద పెట్టడం ఖాయం. ధన్యవాదాలు మిత్రులారా.